ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు ప్రతి నెల వేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ప్రతి నెల 1500 రూపాయలంటే ప్రతి మహిళకి సంవత్సరానికి 18,000 రూపాయలు వస్తాయి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. వాలంటీర్స్ కారణంగానే దీన్ని ఆపేశారు. వాలంటీర్స్ బదులు ఇప్పుడు కొత్తగా గ్రామ సేవక్, వార్డు సేవక్ అని కొత్తగా వాలంటీర్స్ని ఏర్పాటు చేశారు. వీళ్ళే మన ఇంటికి వచ్చి మనకి అప్లై చేస్తారు. డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే అప్లై చేయడానికి వాళ్ళే వచ్చి అప్లై చేస్తారు. ఆగస్ట్ నెల నుంచి ప్రతి మహిళకి తమ బ్యాంక్ అకౌంట్లో అయితే 1500 ప్రతి నెల పడుతుంది. వచ్చి అప్లై చేశాక ఆగస్ట్ నెల నుంచి ప్రతి మహిళ ఖాతాలోకి అమౌంట్ అన్నది పడుతుంది. మరి అత్త కోడలికి ఇస్తారా అంటే కోడలికి అత్తకి ఇద్దరికి ఇస్తారు. అత్త పెన్షన్ తీసుకుంటే అత్తగారికి ఇవ్వరు, అత్త పెన్షన్ తీసుకుంటే అత్తకి రాదండి. ఇంట్లో ఉన్న మిగిలిన వాళ్ళందరికీ కూడా వస్తుంది. చదువుకున్న పిల్లలకి వస్తాదా అంటే 18 సంవత్సరాలు నిండి ఉండి కాలేజీకి వెళ్తుంటే వాళ్ళకి ప్రభుత్వమే ఫీజు అన్నది పే చేస్తుంది. నిరుద్యోగ అభివృద్ధికి అప్లై చేయకపోతేనే వస్తుంది. పెన్షన్ వస్తే ఈ పథకం అన్నది అమలవ్వదు. నెలకి 1500 రావాలి అంటే మనం ఏమేమి డాక్యుమెంట్స్ అన్నది ఇవ్వాలి అంటే ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేటు కంపల్సరీగా ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.